ఇక పాకిస్తాన్ కి భారీ దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లో బ్రహ్మోస్ విధ్వంసం సృష్టించింది. 7 నుంచి 11 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. 20 నుంచి 30% ఎయిర్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైంది. బాలారి ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ను బ్రహ్మోస్ ధ్వంసం చేసింది. F-16, F-17 ఫైటర్ జెట్లు ధ్వంసమైనట్లు సమాచారం. స్క్వాడ్రన్ లీడర్ తో పాటు ఎయిర్ మెన్స్ చనిపోయినట్లు సమాచారం. షహబాజ్ ఎయిర్ బేస్ లో ఫెసిలిటీ సెంటర్ 2 ట్రక్స్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భారత్ కొట్టిన కోలుకోలేని దెబ్బతో కాళ్లబేరానికి పాకిస్తాన్ వచ్చింది. సర్కోడా ఎయిర్ బేస్ సమీపంలోని కిర్నా హిల్స్ లోని అణ్వాయుధాల బంకర్ సమీపంలో బ్రహ్మోస్ దాడి చేసింది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, బ్రహ్మోస్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేసినట్టుగా మనకి తెలుస్తోంది. మరి ఈ దాడికి సంబంధించి వివరాలు ఏంటి? దుర్గా, మొత్తానికి ఆపరేషన్ సింధూర్ మొత్తానికి పాకిస్తాన్కి భారీ దెబ్బ తగిలినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే గడిచినటువంటి 4 రోజుల్లో చేసినటువంటి యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో దాదాపు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడమే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎయిర్ బేసెస్ పై కూడా దాడులు చేయడంతో ఒక్కసారిగా కూడా పాకిస్తాన్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాణిజ్యపరమైనటువంటి అనేక అంశాలను కూడా పూర్తి స్థాయిలో అనేక స్థావరాల కూడా ఇటు భారత సైన్యం ఏదైతే వాయు సైన్యం పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో అయితే చిక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 నుంచి 11 ఎయిర్ బేసెస్ పై ఇటు భారత వాయుసేన పూర్తి స్థాయిలో కూడా ఒక యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యం వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ బేస్ అంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని ఆధారాలతో పాటు కూడా ఏదైతే మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధినేతలంతా కూడా ఆధారాలతో కూడా ప్రెస్ మీట్ నిర్వహించి ఏ ఎయిర్ బేస్ని మనం కూల్చివేశాం, ఏ ఎయిర్ బేస్ల ద్వారా ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత అక్కడ పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది అనే దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నివేదికను అయితే భారత ఆర్మీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇచ్చినటువంటి మీడియా సమావేశంలో దాదాపు కూడా భారత్లో ఎయిర్ బేసెస్ని నాశనం చేశాం, ఎక్కడ కూడా ఆధారాలు అనేటువంటి ప్రెస్ మీట్ నిర్వహించి పాకిస్తాన్ ఫేకిస్తాన్ అనే ఒక పేరును అయితే తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మనం చూసుకుంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ వ్యవహారం దాదాపు కూడా ఈ యొక్క వ్యవహారంలో పాకిస్తాన్ పై మనం ఏదైతే ఉగ్రవాదుల మీదే ఈ యొక్క ఆపరేషన్ అయితే ముందు మనం తీసుకెళ్ళాం, ఉగ్రవాద స్థావరాల మీదే మనం దాడి చేసాం. దాదాపు 20 నుంచి 30% ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా ధ్వంసం చేశాం. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో దాదాపు కూడా మిత్రపక్షాలైనటువంటి చైనాతో, అమెరికాతో వీళ్ళందరితో కూడా భారత్ నుంచి మాకు విముక్తి కలిగించండి, ఈరోజు దాదాపు కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోపోయాం, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా లబోదిబో అన్నటువంటి పాకిస్తాన్ బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికి కూడా వాళ్ళకి జరిగినటువంటి ఆస్తి నష్టాలు ఏంటొచ్చు, ఈరోజు అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్లన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి వాటి మీద ఎక్కడ కూడా ఎలాంటి స్పందించకపోవడంతో మరోవైపు భారత్ ఎదురుదాడి జరిగినటువంటి దాడిలో దాదాపు కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి 20-30% వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళు కోలుకోలేని పక్షం, వాళ్ళకున్నటువంటి అంతో ఇంతో ఉన్నటువంటి అణువాయుధాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా న్యూక్లియర్ ఆయుధాలు అయ్యుండొచ్చు, మరి యుద్ధ విమానాలు. అయితే భారత్పై యుద్ధాన్ని ప్రకటించిన 2-3 రోజులకే పూర్తి స్థాయిలో కూడా అన్నీ అయిపోయేటువంటి యుద్ధ సామాగ్రిని వాళ్ళు పూర్తిగా 20-30% మనం కేవలం 24 గంటల్లోనే కొలాప్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కరాచీ అయ్యుండొచ్చు, రావల్పిండికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలపై మేము టార్గెట్ చేశాం. మనం ఆపరేషన్ సింధూర్ని చూసుకుంటే ఆ రోజు రాత్రి మనం కొనసాగించినటువంటి యుద్ధంలో దాదాపు కూడా ఉగ్రవాదులు ఎక్కడైతే నివసిస్తున్నారో, ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఉగ్రవాదులు ఆ రోజు అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళ స్థావరాలపై దాడి చేశాం. ఎక్కడ మనం సివిలియన్స్ అయ్యుండొచ్చు, పబ్లిక్ని కూడా ఇష్యూ చేయలేదు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అంతా కూడా ప్రస్తుతం కాలబేరానికి వచ్చింది. ఈ DGMO సంబంధించినటువంటి చర్చలు మధ్యాహ్నం జరుగుతాయి అనుకున్నాం, కానీ సాయంత్రం 5 గంటలకు కూడా ఈ యొక్క చర్చలు కొనసాగేటువంటి అవకాశం కనపడతా ఉంది. మొత్తానికి ఏ ఎయిర్ బేస్ల్లో భారత్ పూర్తి స్థాయిలో కొలాప్స్ చేసాయనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. బలారి ఎయిర్ బేస్లో పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ను కూడా ధ్వంసం చేసింది భారత్కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు. F-16, F-17 సంబంధించినటువంటి ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేసింది. వీటి పూర్తి ఆధారాలతో పాటు కూడా మనం ప్రెస్ మీట్లో ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్రాన్ లీడర్తో పాటు ఎయిర్ మ్యాన్స్ చనిపోయినట్టు కూడా సమాచారం మనకు అందింది. ఈ నేపథ్యంలో షహబాజ్ ఎయిర్ బేస్లో కూడా దాదాపు కూడా అక్కడ ఫెసిలిటీ సెంటర్, 2
ట్రక్స్ను కూడా ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే భారత ఆర్మీ ప్రకటించడం జరిగింది. భారత్ కోలుకోలేని దెబ్బతో పాకిస్తాన్ విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ప్రధానంగా సర్గోడా ఎయిర్ బేస్ సమీపంలో ఇది ప్రధానమైనటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అణువాయుధాలకు సంబంధించినటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో సర్గోడా ఎయిర్ బేస్ సమీపంలో కిర్నా హిల్స్లోని, ఇక్కడ ప్రధానంగా కిర్నా హిల్స్ ఒక చిన్నపాటి కొండ అంటాం, ఆ కొండకి అతి దగ్గరలోనే ఈ అణువాయుధాలకు సంబంధించినటువంటి బంకర్ సమీపంలో బ్రహ్మోస్ దాడి చేసింది. సో బ్రహ్మోస్ దాడికి పాకిస్తాన్ ఒకవైపు అతలాకుతలం అయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. బ్రహ్మోస్ దాడి దాదాపు కూడా ఒక్క రోజులోనే అనేక స్థావరాలపై దాడి చేయడంతో ఏకంగా పాకిస్తాన్ అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోబోయింది. ఆయుధాల కోసం, అణు ఆయుధాల కోసం అయి ఉండొచ్చు, యుద్ధ సామాగ్రి కోసం టర్కీ అయి